పార్లమెంటు ముందుకు ఎకనామిక్ సర్వే. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. బడ్జెట్లో మహిళలు, పేదలు, రైతులు, యువతకు ప్రాధాన్యత. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరడమే లక్ష్యమన్న రాష్ట్రపతి ముర్ము. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం 3 రెట్ల వేగంతో పనిచేస్తోంది. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా అవతరించడమే లక్ష్యమన్న రాష్ట్రపతి. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో తొక్కిసలాటపై రాష్ట్రపతి విచారం. బాధిత కుటుంబాలకు సంతాపం. మాజీ ప్రధాని మన్మోహన్కు శ్రద్ధాంజలి. పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలి. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందన్న ప్రధాని మోదీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం ఆవిష్కరించడమే లక్ష్యం. బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయన్న మోదీ. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు అధిక ప్రాధాన్యత. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంతో ముందుకు వెళతామన్న మోదీ. ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం. రాష్ట్రపతి ప్రసంగంపై స్పందిస్తూ పూర్ లేడీ అన్న సోనియా వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ. ముడా స్కామ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు. ఈడీ దర్యాప్తు నివేదికలో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి పేరు. ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసేలా హర్యానా కుట్రలు. అందులో భాగంగానే ఈసీ నుంచి నోటీసులు వచ్చాయన్న కేజ్రీవాల్. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి సీఎం శంకుస్థాపన. గోషామహల్ మైదానంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం. 26.30 ఎకరాల్లో 2000 పడకలతో కొత్త ఆసుపత్రి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు సీరియస్. ఫిరాయింపులపై నిర్ణయానికి ఆలస్యం ఎందుకైందని అడిగిన అత్యున్నత ధర్మాసనం. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 3%. గత 10 ఏళ్లలో 30% అవార్డులు దక్కించుకుందన్న కేటీఆర్. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చామనంటున్నారు, ప్రాజెక్టులు మాత్రం తెచ్చామనంటున్నారు. ఇదెక్కడి న్యాయమన్న బొత్స. రఘురామ సిఐడి కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ పిటిషన్పై 2 వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ పూల సుబ్బయ్య ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్. ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. భూపాలపల్లిలో జరిగిన బైక్ ర్యాలీలో కలెక్టర్ రాహుల్ శర్మ. భద్రాద్రి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు, బైక్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. అనంతపురం నారాయణ కళాశాలలో స్టూడెంట్స్ సూసైడ్పై విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఇవాళ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల బంద్కు పిలుపు. వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం. ఓ సిఎస్సి నిర్వాహకుడు ఇచ్చినవి ఫేక్ అని తేలడంతో పోలీసులకు మహిళ ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోరంటాల శివార్లో పేరిన ఆర్టీసీ బస్సు టైర్లు. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఏలూరు జిల్లా గురవాయిగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో బోటి తలంబ్రాల కార్యక్రమం. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి సమర్పించడానికి తయారు చేస్తున్న భక్తులు. అండర్ 19 మహిళల వరల్డ్ కప్లో రాణించిన భారత బౌలర్లు. 113 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్. భారత లక్ష్యం 114 రన్స్. వాళ్ళ ఇంగ్లాండ్తో భారత్ 4వ టీ20. రాత్రి 7 గంటలకు పూణే వేదికగా మ్యాచ్. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో టీమిండియా. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్. నిఫ్టీ 23,000కు పైగా పాయింట్లతో ట్రేడ్. బడ్జెట్కి ముందు రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు. 1,300కు పైగా పెరిగిన 24 క్యారెట్ గోల్డ్.